అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి. దేవాలయాలను సందర్శించడం, ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. దైవంపై భక్తి పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్నా చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోకుండా కొంత డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇది మీ దీర్ఘకాలిక ప్రణాళికలకు ఉపయోగపడవచ్చు లేదా ఒక చిన్న మొత్తంలో పొదుపు చేయడానికి సహాయపడవచ్చు. పెట్టుబడుల విషయంలో నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం మంచివి కావు. అత్యవసర ఖర్చులు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే ఈ ఖర్చుల వల్ల మీ బడ్జెట్ కాస్త అస్తవ్యస్తం కావచ్చు. దానికి సిద్ధంగా ఉండండి. పాత అప్పులను తీర్చడానికి ఇది మంచి సమయం, లేదా కనీసం వాటి గురించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోవడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరు. ఈరోజు రుణ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీరు నిర్వహించే పనులలో మీ చొరవ, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు. సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కానీ అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో, ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మోసపోయే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి అడుగును ఆలోచించి వేయండి. కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు, మీ వారిపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశివారికి ప్రేరణ చాలా అవసరం. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు స్వీయ ప్రేరణను పొందాలి. ఇతరుల నుండి కూడా మీకు స్ఫూర్తి లభిస్తుంది. కొన్నిసార్లు నిరుత్సాహం మిమ్మల్ని ఆవహించవచ్చు, లేదా మీ లక్ష్యాల పట్ల సందేహాలు కలగవచ్చు. అప్పుడు మీ గత విజయాలను గుర్తుచేసుకోవడం లేదా సానుకూల వ్యక్తులతో మాట్లాడడం మంచిది. మీ కలలను నిజం చేసుకోవడానికి కృషి చెయ్యండి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల వైపు మీ మనసు మళ్ళుతుంది. మీలోని కళాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.